నా పేరు మెట్టూరు సరస్వతి. మెట్టూరు జోగారావు వాళ్ళ మరదలు నేను. అతను తాలూగా అంటే అతని వివరాలు ఏంటి మాకు తెలియదు ఇంతవరకు కూడా. ఇప్పుడు కూడా మేము అతనికి ఎప్పుడు చూడలేదు కూడా. పెళ్ళి ఇన్ని సంవత్సరాలైనా ఎప్పుడు చూడలేదు కూడాను. టీవీలో వచ్చిన బట్టి ఫోన్లో వచ్చిన బట్టే మాకు ఇన్ఫర్మేషన్ అన్నీ తెలుస్తున్నాయి. అంటే మీకు ఎవరైనా అంటే ఏ విధంగా ఇంటర్వ్యూ వచ్చింది? టీవీలో చూసే తెలుసుకున్నామండి. అంటే అధికారులు ఎవరైనా ఇంకెంతవరకు ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదండి. తను ఎప్పుడు ఎంత వయసు ఎప్పుడు వెళ్ళిపోయాడు? 21 ఇయర్స్ అంత టైంలో వెళ్ళిపోయాడని తెలిసింది. మరి మాకు కూడా తెలియదు. 21 సంవత్సరాల వయసు ఎప్పుడు వెళ్ళిపోయాడు? ఎంతమంది అన్నదమ్ములు ఉన్నారు? 4 అన్నదమ్ములు, 2 అక్క చెల్లెళ్ళు. నలుగురు 4 అన్నదమ్ములు. ఇతను 3 ఆయన. చదువుకున్నాడు అమ్మాయి? చదువుకున్నారు. ఎంతవరకు చదువు? తెలియదు సార్ నాకు. మరి ఇంకా వివరాలన్నీ కూడా నాకు తెలియదు. మ్యారేజ్ అయింది కాదు, లేదా? చిన్న వయసులోనే వెళ్ళిపోయారు అతను. ఇప్పుడు బాడీ చనిపోయి ఉంటే బాడీ వస్తుందని ఎదురు చూస్తుంది. మరి ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికంటే ఎవరు లేరు కూడా కదా. మరి ఇప్పుడు మీరేమో చెప్పాలనుకుంటున్నారమ్మా మీడియా ద్వారా? ఏం చెప్తాం మరి. మాకు మా బాడీని మాకు ఇస్తే బాగుంటది, అబ్జెక్తే బాగుంటది. ఎవరు లేరు కూడా కదా. మరి నేను వెళ్ళి తీసుకురావాలంటే నాకు ఇబ్బంది. మెట్టూరు జోగారావు టెక్స్ యాంకర్ చనిపోయినట్టుగా ఈ 2 రోజుల నుంచి మాకు వార్తలు అయితే వస్తున్నాయి. కానీ అధికారపూర్వకంగా ఎటువంటి వార్త కూడా ఇంతవరకు అందలేదు. అధికారపూర్వకంగా ఒక వార్త వస్తుందని ఎదురు చూస్తున్నాము. కుటుంబ సభ్యులు 2 రోజుల నుంచి చాలా ఆందోళనగా ఉన్నారు, బాధలో ఉన్నారు, దుఃఖంతో ఉన్నారు. వాళ్ళు ఎటువంటి వార్త సరైన స్పష్టమైన వార్త లేదు. అధికారపూర్వకంగా వాళ్ళు ఇప్పటికైనా కూడా ప్రకటిస్తే బాగుంటుంది అనుకుంటున్నాము. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా ఇంటికి ఇంటిమేషన్ అయితే రావాలి. అయితే మేము ఇప్పుడు ఒక ప్రయత్నం అయితే చేసాం. సిఏ గారికి కూడా మేము అడగడం జరిగింది. అయితే మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు అంటారు. కానీ ఎస్పీ గారు ఇప్పటికైనా కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇక్కడ వాళ్ళు చిన్నప్పుడే వెళ్ళిపోయిన టెక్స్ యాంకర్ తాలూకా భౌతికాయాన్ని తెచ్చుకొని తమ గ్రామంలో వాళ్ళు అందరూ సమక్షంలో చేసుకోవాలనే దగ్గర బాధపడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆ వివరాలు ఏవో ఇప్పటికైనా తెలియజేస్తే వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు కుటుంబ సభ్యులు. 2 రోజులుగా సురేష్ చెల్లూరు నారాయణ అలియాస్ సురేష్ కూడా చనిపోయినట్టుగా వార్త అయితే వస్తుంది. కానీ అది ఇప్పటి వరకు కూడా కన్ఫర్మ్ కాలేదు. అది ఏది కూడా స్పష్టమైన విషయం తెలియక ఈరోజు ఉద్యానం అంతా కూడా చాలా విషాదంలో ఉంది. ఈ గ్రామం అంతా కూడా నిన్నటి నుంచి ఆందోళన ఉంది. చాలా మంది ఇళ్లలో వాళ్ళు తిల్లు బాని దుఃఖిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో మాకుండే ఒక శక్తి, మాకుండే పీడిత ప్రజలకి ఉండే ఒక ఆత్మగౌరవము, మాకుండే ఒక శక్తి వాళ్ళు ఉన్నారనే ఈరోజు ప్రజలందరం కూడా మేము చాలా ఆత్మగౌరవంతో ఇక్కడ అనేక విషయాల్లో కూడా మా వాళ్ళు ఉన్నారు, మా గురించి ప్రశ్నిస్తారు, వాళ్ళు ఉన్నారనే ఒక ధైర్యంతో ఈ ఉద్దాన ప్రజలు బ్రతుకుతున్నారు. వాళ్ళిద్దరు కూడా చనిపోయారు అని తెలిసిన కానించి నిన్న ఉద్దానం అంతా కూడా ఒక దుఃఖ శోకంలో మునిగిపోయింది. అందరూ కూడా చాలా ఇళ్లలో తిండి తినక ఏడుస్తున్న దుఃఖ శోకంలో ఈ ఉద్దానం ఉంది.